ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. రామాపురంలో లంగాలుతికి నా కొడకలారా దొంగతనరా ఆగండి. ఆహా శాస్పాన్ మీద ఎదురవుతున్నాడు గోపాలకృష్ణుడు. అబ్బా వీడు అన్నారు తోడు కొడుకు ఒకటి. ఎక్కడికి వెళ్తావురా తారు డబ్బాలో తాటికాయ నా కొడక. చూసారా చూశానులే గానీ ఈ మొత్తం కాయలు బజార్ రేటు 300, నువ్వు 600 తీ నా కొడక. ఉంటే పీకలకి సంఖ్య కింద ఎట్టేసుకోగలను, సంఖ్యల కింద స్థానపచ్చా నా కొడక. చూసారా చూసేదేట్రా ఇక ఉతకడమే, డబ్బులు తీయా లేవు. లేకపోతే రే ఇటు చొక్కాపు నువ్వు తీసుకెళ్ళి ఇటు ఎటలు నేను ఉప్పేస్తాను. నా మర్యాద కాపాడండి. వద్దండి బాబు. చూసారా తాతోయ్ చొక్క అయిపోయాను రా. ఎడ్డలు నేను ఉప్పేసా. పదా రే డబ్బులు కట్టి ఎటలు తీసుకెళ్ళు. పిల్లోయ్ కొత్త ఏంటన్నది? ఎలాగోలాగా రెండోళ్ళు కలిపేయాలనుకుంటే మీరిద్దరూ ఎప్పుడేదో గొడవ పెట్టుకుంటూనే ఉంటారు. ఎంత చెడ్డ ఊరికి పెద్ద. ఇలా చేయటం మీకు ఏమైనా న్యాయంగా ఉందా? ఒరే మనోడా మన చెడు కలిపి తీయద్దా? అంతేగా మరి. పదా ఇదిగో ఏది మంచో ఏది చెడో మాకు బాగా తెలుసు కానీ ఈ అడ్డని తీసుకెళ్ళి ఇంటికాడ కట్టాయి. పెద్ద బాయ్ గారు నా ఇడ్లకి ఇచ్చేయండి, బండి తోలికెళ్ళాలా. నువ్వు ఊరుకోవయ్యా. సాయంకాలం వాళ్ళు వస్తే నేనేం సమాధానం చెప్పుకోలేను. రే ఎడ్లు తోలికి రారా. రామ్మా అన్నం తిందు గాని. నేను తిన్నావు అన్నం కాదు కదా, పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోను. వెనకటికో సీమా 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 ఎందుకు పుట్టావు అంటే నా బంగారు బొక్కల ఎలడితే కొట్టినా అందంట. అసలు నువ్వు ఆ తోటలోకి ఎందుకు వెళ్ళాలి? ఆడికాయలు నువ్వెందుకు కొయ్యాలి? ఆడి మీద చెయ్యెందుకు వెయ్యాలి? చెయ్యి కలిస్తేనే తప్పరా మా ఇంట్లో బొబ్బట్లు పలుచని తిందు గాని. ఒక్కర్లేదు రూపమ్మ, జరిగిన ఘోరం జరిగిపోయింది. ఊరంతా ముక్కును వేలేసుకున్నారు. ఏటి చెయ్యాలని ఆలోచించి చెయ్యాలి గాని ఇలా తిండి మానేసి నీరసించిపోతే లాభం ఏంటి? చూడండి, నా కాలేజ్ లైఫ్ లో కూడా ఇంత అవమానం పాలు కాలేదు. ఇది నేను భరించలేను. ఎందుకమ్మా గొడవ? నువ్వు వెళ్ళు, ఆడి సంగతి నేను చూస్తాను. నువ్వేం చూస్తావు? తిట్లు తినడం తప్ప మరేం చేత కాదు నీకు. చూసారా వాళ్ళ కూరలు పీకేదాకా నేను ఈ ఊరి నుంచి కదల. ఏంట్రా నల్లబ్బాయి ఎంత గొప్ప నిర్ణయం చేశాడని పొగిడితే నేను ఊరుకోను. రే పొగటం కాదు, చెప్పు దెబ్బలు తగలకుండా చూసుకోరా. దూడపాకలో గాడి గుడ్లు ఎరుకునే యాదవా. చూసారా చూడడం కాదు ఒకేసారి వేసేయడమే. చెప్పరా అదేదో చెప్పు. సేగొడుల కుట్లో శాంతాడు పేనుకుంటే యాదవన్నారు యాదవాన్ని. చెప్పండి. ఈసారి కర్ర పోటీల్లో ఏ ఊరు కూరోడు గెలిచినా ఆ గెలిచిన ఊరోళ్ళ మాట ఆ సంవత్సరం అంతా ఓడిన ఊరోళ్ళు వినాలి. రామాపురం గెలిస్తే 2 రోజులకి నేనే పెద్ద, గోపాలపురం గెలిస్తే 2 రోజులకి పెద్ద అబ్బాయి గారే పెద్ద. ఓడిన ఊరోళ్ళు తప్పు ఒప్పుకొని గెలిచిన ఊరోళ్ళ కాళ్ళు అట్టుకొని క్షమాపణ చెప్పుకోవాలి. అయితే ఇంకా ఆలస్యం ఎందురా? నువ్వు మా ఊరోళ్ళందరి కాళ్ళ మీద పడు. కారసాంలో నా మనవని ఎదిరించే మొనగాట ఎవడరా మీ ఊళ్ళో? సోడా బడ్డీ పక్కన ఎంగిలి బీడీలు ఎరుకున్నాయి యాదవా. చూసారా నువ్వు ఊరుకోవయ్యా బాబు. ఊరుకుంటా కదా అని మీ కాళ్ళ మీద పడమను. నల్లబ్బాయి గారు మీరు చెప్పింది చాలా బాగుంది, అలాగే చేద్దాం. ఒక్క క్షణము ఈ 2 ఊర్ల పెద్దలకు మాది చిన్న మనవి. రేపు జరగబోయే కర్ర శ్యాములో ఏ ఊరి వారు గెలిచినను మేము దగ్గరుండి మీ పెళ్లి మీరు దగ్గరుండి దీని పెళ్లి మీరందరి దగ్గరుండి మా పెళ్లి జరిపించురని హామీ ఇచ్చినారా? ఓకే. నో అందురా ఈ వంతెన మీద నుంచి దుమికి వాటర్ లో పడి చచ్చి పోలీసులకు చెబుదాము. అవునండి, నా జీవితం మొత్తం కుండల మొయ్యలకు చచ్చిపోతున్నాను. మా బావ సంపాదన ఏమో ఆ బండికి ఆయిల్ కొట్టించడానికే సరిపోతుంది. త్వరలో ఈ 2 ఊళ్ళు కలిసి మా పెళ్లి చేస్తేనే నా కుండల బరువు తగ్గుతుంది. నాకు ఆయిల్ బాధ తగ్గును. కుండలు చేయడం మాటలు కాదు, ఆయిల్ కొట్టించడం అన్న మాటలా? కుండల ధర దినదినానికి తగ్గిపోతుంది. ఆయిల్ ధర తనతనానికి పెరిగిపోతున్నది. నాది కుండలు బాధ. నాది ఆయిల్ గోల. కుండలే ఆయిలే. ఊరుకోండరా. ఈ 2 ఊళ్ళు గొడవలో కుదిరి పెడితే మీ పెళ్ళో లెక్క అలాగే కనుక. ఏమంటారు నల్లబ్బాయి గారు? వారిని అడగవలదు. వారిది ఎప్పుడు ఒక సైడ్ చూపు, కాకి చూపు. చూసారా ఊరుకోండి, ఏమీ లేదు. మీ ఒప్పందాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఏట్రా పెద్దోడా ఈసారి కాస్త జంకినట్టున్నావు. ఇది వరకు పోటీలు మడిచికి మధ్య ఉండే. ఇప్పుడు పోటీలు ఊరికి మధ్య జరుగుతున్నాయి. కుట్రలు కుతంత్రాలు చాలా ఉంటాయి. ఏదైనా మన వల్ల మన ఊరికి చెడ్డ పేరు రాకూడదు. ఊరుకోరా పెద్దోడా. సంపైనా సింపైనా అది చెప్పు. ఊపే
ఎక్కడికి వెళ్తారా అప్పుడేనా అయ్యగారు ఇదే సోడా బుట్టిలో మందు కల్పించింది కొట్టాడు చెప్పాడు వస్తాడట్రా ఉతికేంట్రా ముందు వెనక అవుట్ అయిపోతా ఆగరా. ఈ అదవులు తెగినా కాగి బతికాను చూడు ఎలా సుతున్నాడు మిడతల రెక్కల కింద పిడతలు అమ్ముకునేది ఆ కొడుకు చూసారా ఓహో ఏట్రా చూసేది ఆడదాని కనుక ఇంతటితో వదిలేసాం లేకపోతే నీ పప్పు రేగిపోయినది హలో నా జోలికి మాత్రం రాబాక మంచోడికి మంచోడి కెట్టయ్యా సెడ్డోడికి మా సెడ్డోడు ఈడే ఇంకోసారి ఇలా చేసావంటే గుండుకి ఎక్కిచ్చే గాడిద మీద ఊరేగెత్తా జాగ్రత్త రేయ్ మీరు మా ఊరు చూసుకుంటూ మీ ఊరు నడిచి వెళ్ళాలి వెనక తిరగండి తిరుగు ఉంగండి ఉంగే ఇప్పుడు నడవండి ఉంగమంట. మరి ఈ ఒక్కటి దేనికి జ్ఞాపకార్థం బాయ్యా నిన్ను నమ్ముకుని కొండలన్నీ బద్దలు కొట్టేశాను ఇక నాకు నువ్వే దిక్కు మై డియర్ పగిలిన కొండల అండాల్ విచారించకము మనకు టౌన్ అందు పెద్ద పెద్ద కొండలు ఉన్నవి నిజంగా ఎక్కవచ్చును వాటిపై నుండి దొరల వచ్చును ఒకదాని మీద నుంచి రెండో దాని మీదకి దుమక్కవచ్చును మనకచ్చట 7 అంతస్తుల భవంతి ఉన్నది అక్కడనే మన నివాసము మనము చక్రము తిప్పిన గాని కోటీశ్వరుడైన ఎచ్చటకు వెళ్ళలేడు నీవచ్చటకు వచ్చి నిజమును జోచిన మొదట నీ ముఖము తిరుగును తరువాత నీ నడుము తిరుగును ఆ తరువాత మొత్తము తిరుగును అబ్బా ఏంటి బా ఈ బండి సాచవటం లేదు అండా నీకు ముందే చెప్పి ఉంటిని ఈ బండికి స్టార్టింగ్ ట్రబుల్ ఒకరు ఎక్కవలను వేరొకరు తోయవలను అప్పుడు పెద్ద శబ్దముతో బండి స్టార్ట్ అగును ఆయన వెనుక మనం ఆపినను ఆగదు ఒక పని చేయము ఈ కొండను బండి ముందు పెద్ద శబ్దము వచ్చినట్టు బద్దలు కొట్టుము సాచవుతా చూచితివా స్టార్ట్ అయినది ఇక ముందు మన జీవితమున ఏ పనికైనాను కుండ బద్దలు కొట్టనిదే బండి కదలదు గుర్తుంచుకొని వెనకెక్కుము నువ్వేం కాబరా పడకమ్మా వాళ్ళని తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడే ఆలోచన నేను చేశానుగా అయ్యగారు సీకుల సుబ్బమ్మని తీసుకొచ్చాను పద దండాలండి బాబు గారు పిలిపించారంటే సీకులు ఏమైనా కావాలేటండి చీకులు కాదు కానీ నువ్వు సెకండ్వి కావాలా అయ్య బాబు ఏం అర్థం కావడం లేదండి ఆ రామచంద్రరాజు నీ రాత్రికి మన ఊరు పొలిమేరల దాకా తీసుకురా ఆ వెనక్కత మేము చూసుకుంటాం బాబోయ్ కాదంటే నీ ఇల్లు పీకి పందిరేస్తాం గొంతు నొక్కి గోదాట్లో వేస్తాం ఏమనుకున్నావు చూడు చెప్పింది నీ సుఖంగా బతకడం నేర్చుకో ఇది తీసుకో ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇస్తాను అట్టాగేనండి ఆ బాబాయ్ ఏం చెప్పేవాళ్ళకి ఏం లేదమ్మా భీష్ముడిని చంపే శక్తి సెకండ్కే ఉంది అలాగే భీష్ముడిలాంటి రామచంద్రరాజుని పడగొట్టే శక్తి ఈ సీకుల దానికి ఉంది దీన్ని ఉపయోగించాను ఆడిని తీసుకొచ్చి మన ఊర్లో కట్టేస్తాను ఆడి కోసం ఆడి మనవడు వస్తాడు ఇద్దరిని కలిపి నీ కాళ్ళ ముందు ఆడేస్తాను సరేనా థ్యాంక్ యూ అంకల్ జావయ్యా ఏంటే, ఏదో ఇసయం చెబుతానని ఇందరూ తీసుకొచ్చావు అవతల చేను దగ్గర మనవడు ఉన్నాడే ఆడికి వండం పట్టుకెళ్ళాలి
ఒంటరిగా ఉంటే మన ఇద్దరి మధ్యన బాగుంటదని ఒంటిని గడి తీసుకొచ్చాడు 60 ఏళ్ళు భయపడ్డాక మనం ఎక్కడా ఉంటేనే. ఇదిగా ఒకప్పుడు తోటలో మన ఇద్దరికి సరసం, ఇప్పుడు ఒంటికి పట్టుకున్న నీరసం, మెరిసింది నీ జుత్తులాగా నా మీసం. ఈ తాతయ్య చెబుతాడు ఈయనకోరా మనవడా. బాబాయ్, వీడి మనవడు వీడి కోసం వస్తాడు. వాడి కాళ్ళు విరిచి నా కాళ్ళు పట్టుకునేలా చేయాలి. ఆ తర్వాత వీళ్ళని ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం. ఏడిశారు, మేము నీ కాళ్ళు అట్టుకోవడం కాదు, నా మనవడు వచ్చి మీ కాళ్ళు ఎరగొడతాడు. మందు వేయడానికి మంచి డాక్టర్ని చూసుకో. మొండి కొండ మీద మొక్కలేసే నా కొడక. చూసారా? ఏయ్! ఉండమ్మా, తాతని రామాపురంలో కట్టేశారంట. ఆ ఊరిని వల్లకాడు చేసి మా తాతని ఇడిపించకపోతే నేను నా తాతకి మనవండి. నా మాట వినరా, ఇలాంటి సమయాల్లో తొందరపడకూడదు. ఊరంతా కలిసి నిన్నేమన్నా చేస్తారా? నన్నే చేస్తారు. ఆ ముసిలాడి మీద పెతాపం చూపించే ఆడారి సన్నాసుల్ని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. ఏయ్! రా రా రా, సద్దన నిన్నొచ్చావా? ఎందుకంటే లెక్కకి ఎక్కువ ఉన్నారు. ముసలుడైన మా తాతని ఎత్తుకు రావడం కాదురా, మీరు మొగనా కొడుకులైతే నా మీదకి రండి. రండి ఏమిటలా చూస్తారు? వాడు నోరు మీ- ఆ! రండి. దొరికావు నా కొడక. కట్లు లేదా నీకు వచ్చి పెడతాను. ఇప్ప ఈ చెయ్యి, ఈ చెయ్యి. అలా నా కొడక కూడా పౌరుషమా? కూడా పౌరుషుడురా. ఆగరా నల్లోడా, ఇదంతా నువ్వు నీ అన్న కూతురు కలిసి ఆడి నాటకం కదరా. మా ముందు నిలబడలేక మమ్మల్ని గెలవలేక ఆడదాని ఆసరా తీసుకున్న ఆడంగి నా కొడక. చూసారా? అది కాదురా చిన్నోడా, నువ్వు నేను ఆ టక్కు టిక్కు టక్కులాడి కాళ్ళ మీద పడాలని ఈ నల్లోడు అంటున్నాడు. నా మంచం మీద నల్లు లెక్కట్టుకునే నా కొడుకు. చూసారా? చూసానులేరా. నా కాళ్ళ మీద పడ్డానికి మీరు పుణ్యం చేసుకుని ఉండాలి. ఈసారితో మిమ్మల్ని వదులుతాననుకోకండి. ఎప్పటికైనా మీ చేత నా కాళ్ళు పట్టించి తీరుతాను. ఎప్పుడు దాకో ఎందుకే, ఇప్పుడే పడు. పిల్ల పాపలతో సుఖంగా వర్దిల్లమ్మా. నువ్వు మనిషివా పశువా? నేను మనిషిని, నువ్వు పశువి. అయ్యో! అదే ఆ తాటక మీద బాణం వేయటం మానేశాడు. ఈ తాటకు కాదు సోర్పణక. ఏటమ్మో ఇలా 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 తిప్పుకుంటున్నావు, అది ఊడిపోగలదు. ఆడదానమైనందుకు ఆడదానిలా బతకడం నేర్చుకో. పెద్దడోయ్, కాయలని పిందెల మీదే ఉన్నాయిరా. అనవసరంగా చెట్టెక్కించే ఎంతో కాయ సూతే అని తెలుస్తుందిరా, నొక్కితే తెలుస్తుంది. రేయ్, ఓసారి మీ మామిలాగా నన్ను చెట్టెక్కించింది. సూతే పింద,
దాంతో కోపం వచ్చి పళ్ళు అయ్యే వరకు చెట్టు మీద కూకున్నాను. మీ మామే చెట్టు ఎక్కలాక సచ్చింది పాపం. రేయ్, చెట్టు ఎక్కినా గోడ దూకినా పంతం అంటే అట్ట ఉండాలిరా. ఆ గొప్ప పంతంలే, అందుకేగా సీకులు తల దెబ్బ చల్లరా, ఏదో ఏరుకోకింది కాలు దువ్వాను, చిన్న తేడా వచ్చింది. తాత అటు చూడు. అయ్యో, ఏమిటమ్మా ఇలా ఎలా కలింది? ఏం జరిగిందమ్మా చెప్పు. నా తప్పకు ప్రాయశ్చిత్తం గాయం మారినా మచ్చ మాసిపోకుండా ఈ జన్మంతా నేను గుర్తుంచుకునే గుణపాఠం. పల్లెటూరు మనుషులంటే ఇంతకాలం చిన్న చూపు చూసినందుకు నాకు నేనే వేసుకున్న శిక్ష. నన్ను క్షమించండి తాతగారు. మనుషుల విలువలు తెలియని దాన్ని పట్నంలో పుట్టి పట్నంలోనే గారాభంగా పెరిగి పల్లెటూరు స్వచ్ఛతని అపహాస్యం చేయాలనుకున్నాను. నేనే అపహాస్యం అయ్యాను. మా బాబాయ్ చెప్పిందే మంచి అనుకున్నాను. అసలు మంచి కళ్ళారా మీలో చూసే వరకు నిజం తెలుసుకోలేకపోయాను. నన్ను మీ కృష్ణయ్య కొట్టాడా? కానీ కొట్టడం కాదు, నేను చేసిన నేరానికి అక్కడే నిలువుని చంపున్నా తప్పు లేదా? అతన్ని క్షమించమని అడిగే సాహసం కూడా నాకు లేదు. అందుకే పెద్దవారు మన్నించగలిగే పెద్ద మనసు ఉన్నవారు కాబట్టి మిమ్మల్ని కన్నీళ్లతో వేడుకుంటున్నాను. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిప్పే, తప్పు తప్పే. అందుకు నిదర్శనంగా నిప్పుతో నా తప్పును కడుక్కునే ప్రయత్నం చేశాను. క్షమించానని ఒక్క మాట అనండి చాలు. తప్పమ్మా, చిన్నపిల్లవి ప్రధానికి అంత దుడికెత్తేలా చెప్పు. కాలిన చేతులకు మందేసుకోవచ్చు కానీ చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకోవడం తప్పమ్మా. ఇందులో నీ తప్పేమీ లేదని నాకు తెలుసమ్మా. ఇదంతా ఆ నల్లోడు చేసిన పని. నిన్ను తప్పుదారు పట్టించింది కూడా ఆ నల్లోడేనమ్మా. ఎప్పుడు వాడిని చేలో పడేసి తొక్కేస్తాను, చేనుకు నల్లెరువైపోతాడు ఈ యాదవ. నువ్వు ఊరుకోరా పెద్దోడా, చేసింది చేసేసి ఊరికే సై కాల్చుకుంటే సరిపోద్దా? ఇదిగో ముందు ఊరు పులిమేర దాటమన. ఏమిట్రా దాటమనేది? మంచి చెడ్డలో కూడా మాట్లాడుతున్నావు. పాపు చిన్న పిల్లలు అలమటించిపోతుంటారు. అయినా తప్పు చేశాను ఒప్పుకుంది కూడా. వెళ్ళి 4 ఆవదాలు కట్టరా, బిడ్డ చేతి కట్టాలి. కట్టవులే పెద్ద కట్టు, కావాలంటే నువ్వే వెళ్ళి తెచ్చుకో. నువ్వు తేకపోతే మేము తెచ్చుకోలేమేంటి? తెచ్చుకోపో. అక్కర్లేదు తాతగారు, మందు కన్నా మీ చల్లటి మాటే చాలు. క్షమించని వారు ఎప్పటికీ క్షమించలేరు. క్షమించమని అడగలేను కూడా. మీరేనా దయగల మాట అన్నారు, అంతే చాలు. వస్తాను తాతగారు. అయ్యయ్యో పసిపిల్ల. రైట్, అంతేనా? నా మాట కూడా వినవన్నమాట. ఈ మధ్య నువ్వు చెడిపోతున్నావురా. ఏంటది? ఆ పిల్లని బాధ పెట్టవలేదా? బాధపడాలంతే, మన్ని బాధ పెట్టలేదు ఏంటి? రై, నీకన్నీ మీ నాన్నమ్మ బుద్ధులు వస్తున్నాయిరా. ఓసారి మీ నాన్నమ్మ ఏం చేసిందో తెలుసా? నేను పెద్దింట్లమ్మ గోడ దూకానని అట్లగా ఎర్రగా కాల్చుకొచ్చి బాధెట్టుకుందా? తను పెట్టుకోలా, నా వైపు పెట్టింది. కాబట్టి చూడు, దానికంటే ఆ పిల్లలతో నయ్యం. పాపం తనంతా తాను వాత పెట్టుకుంది. నీకేమైనా పెట్టిందా? మీ నాన్నమ్మేమో నాకు వాత పెట్టింది, ఆ పిల్లేమో నీకు పెట్టకుండా తనంతా తాను పెట్టుకుంది. రై, పెట్టిన దానికంటే పెట్టుకున్నది ఎంతో మంచిదిరా. అందుకేగా సీకులు అలా చేసింది. సరే, మాట ముందు ఇప్పుడు ఎత్తుతావు. రూపమ్మా, ఏటమ్మా ఇది? ఆ ఎదవలేదో కళ్ళు తగిన కోతుల్లాగా చిందులేస్తే నువ్వేటి చేతికి వాతెట్టుకోవడం ఏంటి? మీ నాన్నగారు వస్తే నేను ఏడు జవాబు చెప్పుకోవాలా? అవును, పొలానికి వెళ్ళి ఆ ముసలోడి దగ్గర తప్పు ఒప్పుకున్నావట, అంత కర్మ నీకే ఏటమ్మా? అంకుల్, నా సొంత విషయాల్లో జోక్యం చేసుకోవద్దా? ఏది మంచో ఏది చెడో నేను ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను. మీరు చెప్పిన మాటలన్నీ విన్నాను, అలాగే చేశాను. ఇప్పుడు నా మార్గం నేను ఎన్నుకున్నాను. నాకు అడ్డం వచ్చే ప్రయత్నం చేయకండి, మర్యాదగా ఉండదా? చూసారా, ముందు నువ్వు నేను అనుకున్నంత చెడ్డది కదరా, ఎవరని తెలియంది. అవును, అమాయకురాలు. ఊరుకోరా పెద్దోడా, పరాగ్గా ఉంటే పట్టణాన్ని పల్లెటూరికి, పల్లెటూరిని పట్టణానికి అమ్మేస్తుంది. ఆడదంటే అట్టగా ఉండాలిరా. మీ మా అమ్మ నేను ఎలా కలిసామో తెలుసా? ఏమైంది? తెలీదా? అది వాళ్ళ చేలోకి వచ్చేది, నేను మన చేలోంచి ఈలేసేవాడిని. ఆ తర్వాత చీ కొట్టేది, చాలా తిట్టేదిలే. మన మాత్రం తక్కువ తిన్నాం అనుకున్నామేంటి? అప్పుడు నేను ఏం చేసేవాడిని తెలుసా? బాగా గడ్డం వేసినప్పుడు చూసి వెళ్ళేసేవాడిని. ఆ గడ్డం సాటుకు వచ్చేది. ఆ తర్వాత లేదరా, ఆ తర్వాత ఏముందరా, మా పెళ్లి కాకముందే మీ బాబు కడుపుని పడ్డాడు. ఇదేంటో ఇది మాటలోనే వస్తుంది. అమ్మా, దీనికి 100 లక్షలు. ఇది నీకోసం వస్తుంది, దీని వదలదు. నా కోసం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందో నాకేం తెలుసు. నువ్వు ఎప్పుడు వెళ్ళేసావో అది ఎప్పుడు చీకొట్టిందో. నాకు కొంచెం పని ఉంది, వస్తాను. తొందరగా ఉండు.
కృష్ణయ్య, ఏటే చూడు కృష్ణయ్య, నాకు కావలసింది దొరకకపోతే అది నాలో అసూయగా మిగిలిపోతుంది. నిన్ను చూడగానే పల్లెటూరులో పచ్చని పైరులా చక్కని మనసున్న మనిషి అనిపించింది. నా మనసుకు నువ్వే కావాలనిపించింది. అంటే ఇప్పుడు నన్ను ఏడు చేయమంటావు? ఆఖరి మాటగా నిన్నొకటి అడగాలని వచ్చాను. ఏటి? మనసులో ఉన్న మాటను సూటిగా చెప్పడం మాత్రమే నాకు తెలుసు. ఐ లవ్ యూ. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు దారి తప్పొచ్చినట్టున్నావు. నీ దారి నువ్వు చూసుకో. అలాగే, నేను ఈ గట్టు మీద వెళ్తాను. మలుపు తిరిగేలోగా నువ్వు నా దారికి వస్తే చాలు. సరే అన్నట్టు భావిస్తాను. మలుపు తిరిగానా నా దారి ఏమవుతుందో నాకే తెలీదు. అమ్మాయి, నీ గట్టి మీదకి వచ్చాడు. మలుపు తిరగ మళ్ళీ ఏడుతాడు. అరే ఏమిటలా సూతూ ఉండిపోయారు?